హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అభిజన్. నేను ఏకశిల హనంకొండలో లంగ్ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను. ఈ రోజు మీ ముందు కిరణ్ గురించి చెప్పడానికి వచ్చాను. కిరణ్ లాస్ట్ మంత్ 27 ఫిబ్రవరి రోజు మన హాస్పిటల్ కి సివియర్ నిమోనియాతో వచ్చారు. వచ్చినప్పుడు తన ఆక్సిజన్ లెవెల్స్ కేవలం 65 నుంచి 70% మధ్యలోనే ఉండింది. సో డైరెక్ట్ గా ఐసీయూలో అడ్మిట్ చేశాము. తనని వెంటిలేటర్ మీద పెట్టడం జరిగింది. 21 రోజు వరకు ట్రీట్మెంట్ అలాగే కొనసాగింది. మధ్యలో తనకు రకరకాల ఇబ్బందులు వచ్చాయి. వెంటిలేటర్ పైన ఉన్నప్పుడు గాలి అనేది ఊపిరితిత్తు బయట జామ్ అయిపోయి సివియర్ డిస్ట్రెస్ లోకి వెళ్ళాడు. 2 సార్లు మైనర్ సర్జరీ చేసి మేము ఆ ఎయిర్ ని రిలీవ్ చేశాము. స్టిల్ ఆయన రెస్పాండ్ అవ్వకపోయేసరికి లాస్ట్ 3-4 days బ్యాక్ వీ హ్యావ్ టు టేక్ హిమ్ ఫర్ సర్జరీ. అక్కడ ఉన్న డిఫెక్ట్ ని క్లోజ్ చేయడం జరిగింది. సో ఇదంతా చాలా హై రిస్క్ ప్రొసీజర్స్ అండ్ వెరీ డిమాండ్స్ అట్మోస్ట్ కేర్. సో వీ అట్ ఏకశిల వోంట్ కాంప్రమైజ్ విత్ ఎనీథింగ్. సో ఇదంతా కలెక్టివ్ ఎఫర్ట్స్ ఆఫ్ ఐసీయూ, పల్మనాలజీ డిపార్ట్మెంట్ అండ్ సిటీ థొరాసిక్ డిపార్ట్మెంట్. సో డాక్టర్ ఆసిఫ్, డాక్టర్ రవి కిరణ్ అండ్ myself, డాక్టర్ అభిజన్, we are proud to say that we are discharging Kiran with 1 liter oxygen today. సో ఒక చిన్న మెసేజ్ ఏంటంటే, ఇలాంటి కేసెస్ హైదరాబాద్ కి వెళ్ళాలి, హనంకొండలో ట్రీట్మెంట్ అవ్వవు అన్న ఆలోచన అనేది డెఫినెట్ గా మనము we have to remove it today by looking at Kiran. Thank you so much.